హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఆర్ట్ వర్క్స్. ఎలా ఉన్నారంతా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియో చేయబోతున్నాను. ఇందులో మీకు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డ్రాయింగ్ అనేది వేయడం ఎలా అనేది మీకు చెప్పబోతున్నాను. సో దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అవన్నీ మీరు అరేంజ్ చేసుకుంటే మీరు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డ్రాయింగ్ అనేది వేయచ్చు. సో ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటంటే ఇయర్ బడ్, నెక్స్ట్ బ్రషెస్. ఈ బ్రషెస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు కావాల్సిన పెన్సిల్స్, బ్రిస్ట్రో పెన్సిల్స్ అనేవి ఉన్నాయి, గ్రాఫైట్ పెన్సిల్స్. అండ్ అలాగే మీకు అప్సరా డార్క్ పెన్సిల్ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు టిష్యూ పేపర్స్ కూడా చాలా అవసరం. అండ్ వీటన్నిటికన్నా ముందుగా నేను యూజ్ చేసిన పేపర్ ఏంటంటే బ్రిస్ట్రో మిక్స్డ్ మీడియా పేపర్. సో అది మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అంటే నేను చెప్పిన పేపర్ అని కాదు, మీకు ఏ పేపర్ అయితే మీకు బెస్ట్ అనిపిస్తుందో ఆ పేపర్ మీదే వాడండి. కానీ ఈ మెటీరియల్స్ అన్నీ మీరు వాడితే మీకు ఈజీగా మీకు స్మూత్ షేడింగ్స్ అనేది వస్తుంది. మెయిన్గా మీకు స్మూత్ షేడింగ్ అనేది రావాలి అంటే మీరు రఫ్ పేపర్ మీద, రఫ్ మీడియం ఉండే పేపర్ మీద మీరు ట్రై చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియో చూసాక మీరు ఒకసారి ఏదైనా సొంతంగా ఒక ట్రయల్గా ఒక డ్రాయింగ్ ట్రై చేయండి. అది ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను రీసెంట్గా వేసిన డ్రాయింగ్ని వీడియో తీశాను. సో అది మీకు ఎలాగనేది నేను బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. డెఫినెట్గా ఇది మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ లెట్స్ గో టు ద వీడియో. సో మనం ఎప్పుడూ కూడా ఏంటి అంటే కొంచెం బ్లంట్గా ఉండే పెన్సిల్తో బ్యాక్గ్రౌండ్ అనేది డ్రా చేయాలి. అది కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా. ఎందుకంటే మనం ఎక్కువగా ప్రెషర్ పెట్టినట్టయితే ఆ లైన్స్ అనేవి చాలా డార్క్గా ఉండి మళ్ళీ ఎరేజ్ అవ్వవు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మనకి బొకే ఎఫెక్ట్లో రావాలంటే చాలా స్మూత్గా డ్రాయింగ్ వేయాలి. సో దాని తగ్గట్టుగా నేను చూపించిన బ్రషెస్ అండ్ అలాగే మీకు ఇయర్ బడ్స్ కూడా మీరు యూజ్ చేసుకుంటే మంచిది. మీకు ఎక్కువగా వాస్ట్ ఏరియాలో ఉండేలాగైతే మీకు టిష్యూ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని వాడితే మీకు ఇంకా స్మూత్గా చాలా మంచి షేడింగ్ అనేది వస్తుంది. అండ్ ఎస్పెషలీ ఎడ్జెస్కి అయితే మీరు ఏం చేయాలి అంటే మీరు 1-2 సార్లు లైట్గా అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అవి చెరిగిపోయాయి అంటే మీకు నెక్స్ట్ ఏంటనేది బొమ్మ తేడా వస్తుందన్నమాట. సో దానివల్ల మీరు 1-2 టైమ్స్ లేయర్స్గా వేసుకుంటే మీకు ఇంకా స్మూత్గా షేడింగ్ అనేది వస్తుంది. మీరు ఏ బ్రషెస్ అయితే వాడారో మొత్తం డ్రాయింగ్ అంతటికీ అవే బ్రషెస్ని కంటిన్యూ చేయండి. మధ్యలో మీరు డ్రాయింగ్ బ్రషెస్ అనేవి మారిస్తే వాటికి ఎక్కువగా ఉండే గ్రాఫైట్ వల్ల మీకు మరకలు పడే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఎడ్జెస్ అనేది బ్లర్గా ఉండేటప్పుడు ఎప్పుడూ కూడా షార్ప్గా ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి దూరం నుంచి ఒక లైట్ కొట్టే రిఫ్లెక్షన్ లాగా వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడూ కూడా లైట్గా బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా బ్రషెస్ని వాడడం, అవి కుదరకపోతే మనం ఇయర్ బడ్స్ అనేవి యూజ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇలా ఎడ్జెస్ని డ్రా చేసేటప్పుడు ఏంటి అంటే మనకి షార్ప్ పెన్సిల్స్ అనేవి చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఆ లైన్ ఏదైతే ఉందో అది దాటి లోపలికి వెళ్ళకూడదు. ఇన్ కేస్ లోపలికి వెళ్ళిందంటే ఆ షేప్ అనేది మనం ఏదనుకున్నామో అది రాంగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీకు ఎప్పుడూ కూడా పేపర్ స్టంప్స్ అనేవి అవైలబుల్గా ఉంచుకోవాలి. వాటితో మీరు ఎడ్జెస్ని ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు లైట్గా వచ్చే షేడ్స్ ఏంటి అంటే మీకు అప్సరా పెన్సిల్తో కూడా ప్రెషర్ పెట్టి మీకు నచ్చిన హార్డ్నెస్తో మీరు డ్రా చేసుకోవచ్చు అనమాట. కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మీరు అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవడం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ట్రేసింగ్ చేసిన
గ్రిడ్తో వేసినా సరే, ఫ్రీ హ్యాండ్ అయినా సరే మనకి ఒక ఇండికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అది కానీ మనకి తప్పిందంటే మనకి బొమ్మలో చాలా తేడాలు వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఏంటి అంటే మనం బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు ఏంటంటే మనం రిక్వైర్డ్ పెన్సిల్స్, ఎరేజర్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా మనం దగ్గరలో ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువగా స్మూత్ షేడింగ్ వచ్చేటప్పుడు ఎక్కువగా మనం టిష్యూ పేపర్ అనేది వాడతాం. అండ్ ఎట్ ఎ టైం ఏంటి అంటే మనం 1-2 సార్లు దాన్ని ఎరేజ్ చేసుకుంటేనే అవుట్లైన్ అనేది చెరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా రఫ్గా డ్రాయింగ్ వేసుకుంటాం స్టార్టింగ్ అవుట్లైన్ అనేది. ఇన్ కేస్ అవి చెరిగిందంటే మనకి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ బొమ్మను నేను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకించి కారణం ఏంటి అంటే ఇందులో ఉండే బ్యాక్గ్రౌండ్ కూడా ఈక్వల్ టు ఫ్రంట్ ఉండే పర్సన్తో ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఆ రెండు కలవకుండా రెండింటికి ఎలా డివైడ్ చేశాను అనేది చెప్పడానికి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా దూరం నుంచి లైట్స్తో ఎలాగుంటుంది అనేది మనం అక్కడ ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం వేసే డ్రాయింగ్ని దాని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ ఎలివేట్ చేస్తూ ఉండాలి కానీ దాన్ని డామినేట్ చేస్తూ ఉండకూడదు అనమాట. సో అందుకని మనం జాగ్రత్తగా పెన్సిల్స్ అన్నీ చాలా షార్ప్గా ఉంచుకోవాలి, పైగా దగ్గరగా కూడా ఉంచుకోవాలన్నమాట. సో ఇలా ఎడ్జెస్ ఉండేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ని, ఫ్రంట్ ఉండే డ్రాయింగ్ని మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు 2B పెన్సిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనకి ఆ తేడా అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఎడ్జెస్లో రిక్వైర్డ్ డార్క్నెస్ రాలేదని చెప్పి మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంకా గట్టిగా బ్రష్తో అనేస్తాం. సో బ్రష్తో స్మచ్ చేయడం వల్ల ఏంటంటే అది ఇంకా డార్క్గా అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మనం నార్మల్ HB పెన్సిల్స్, అప్సరా పెన్సిల్స్ వాడితే సరిపోతుంది. అండ్ మీకు ఎక్కడైనా ఒక గ్యాప్ కావాలి అనుకుంటే అక్కడ మీరు ఎరేజర్ పెన్సిల్తో మీరు ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ చెరుపుకొని దాన్ని బ్లర్ ఎఫెక్ట్లో చేయొచ్చు అనమాట. బ్లర్ ఎఫెక్ట్లో చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉండే బ్రషెస్నే మనం వాడాలి. ఎందుకంటే అక్కడ కానీ మనకి మరక పడిందంటే మళ్ళీ దాన్ని నీడెడ్ ఎరేజర్తో కూడా మనం ఎరేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇది నేను ఎంచుకునే మెటీరియల్ బట్టి ఇది డ్రా చేస్తున్నాను అనమాట. మీకు ప్రతి మెటీరియల్ వాటి GSM పైన ఆధారపడి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏ పెన్సిల్తో డ్రాయింగ్ వేయాలి, ఎంత హార్డ్నెస్తో డ్రాయింగ్ వేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో అలాగే మీరు ప్రతిసారి కూడా బ్రష్ వాడి అక్కడ ఉండే డస్ట్ని మీరు ఎరేజ్ చేయాలన్నమాట. సో ఈ పెన్సిల్ 10B పెన్సిల్ అనమాట. దీనికి ఏంటంటే మీకు షార్ప్గా లెడ్ అనేది ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు ఎక్కువగా లైన్స్ పడకుండా చాలా స్మూత్గా షేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా టిష్యూ పేపర్ అనేది మనకి ఫ్లో బాగుంటుంది అనమాట. ఎందుకంటే మధ్యలో మనకి డార్క్ ఎక్కడన్నా లైన్స్ అనేవి వస్తే ఆ టిష్యూ పేపర్ వల్ల ఏంటంటే అది చాలా హార్డ్గా దానికి అంటుకుపోతుంది. సో అప్పుడు మనం నీడెడ్ ఎరేజర్ వాడినా సరే యూజ్ ఉండదు అనమాట. సో చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. సో అలాగా మనం ఏంటంటే ఎక్కువగా ఆర్ట్ లైన్, అప్సరా పెన్సిల్ అనేవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ ఇందాక మనం చెప్పినట్టుగా అవుట్లైన్ అనేది మనం డ్రా చేసుకోవడం వల్ల కలిగే యూజెస్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. సో ఇక్కడ మన అవుట్లైన్ అనేది అస్తమానం గీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఎంతవరకు షేడ్ అనేది రావాలో మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. అలాగే నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీకు పోస్ట్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. సో దాన్ని మీరు మెసేజ్ చేయొచ్చు. ఈ బొమ్మ మొత్తం ఎందుకు పోస్ట్ చేయలేదంటే దీని మెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నేను ఫ్రంట్ డ్రాయింగ్ వేసి సో బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇక్కడ షూట్ చేశాను. సో ఇలాగే మీరు ఏదైనా డ్రాయింగ్ ట్రై చేసి మీరు కూడా మంచి రిజల్ట్స్ పొందుతారని అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఒక విషయం ఏంటి అంటే ప్రాక్టీస్కి అలాగే మీరు చేసే కమిషన్ వర్క్స్కి ఒకేలాంటి మెటీరియల్ వాడండి, మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేబీఆర్ ఆర్ట్ వర్క్స్. థ్యాంక్ యూ.